కృపగల మా ప్రియ పరలోక తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలం మందు తండ్రి నా కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల విషయమై ఇమ్మానుయేలు పరిచర్యల కొరకు సహకరిస్తున్న బిడ్డలు, సహాయం చేసే బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, కనికరాన్ని చూపెట్టండి ఆయన. వాట్సాప్ ద్వారా వేల మంది వాక్యాలు వినేవారు. అయితే వాట్సాప్ని పూర్తిగా బ్యాన్ చేశారు స్వామి. ప్రజలు నీ వాక్యం వినటానికి వేరొక మార్గం. దయచేసి వాక్యం వినే బిడ్డలే అనేకులకి ఆయన పంపటానికి ఒక్కొక్క బిడ్డను మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలో కూడా ఏ విధం చేతనైనా వాక్యం నేను 100 మందికి పంపాలి, 200 మందికి పంపాలి అనే ఆశ ప్రతి వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాను. నీ నామము మహిమపరచబడని, ఘనపరచబడని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కొలములు గోపురం అనేటటువంటి మాట 38వ వచనంలో చెప్పబడి ఉంది. కొలముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళిరి అని చెప్పాడు. కొలముల గోపురము అంటే ప్రియులరా బట్టెల పొయ్యలు అని అర్థం. బట్టెల పొయ్యలు అంటే అగ్నికుండల గోపురం అని అర్థం. ఈ పేరు ఆ ప్రాంతంలో రొట్టెలు కాల్చే బట్టీలు లేదా ఇతర అగ్ని ఆధారిత పనులు జరిగే స్థలంగా ఉండటం వల్ల ఆ పేరు కొలముల గోపురం అని చెప్పబడి ఉంది. అయితే ప్రియులరా, శోధన ద్వారా పవిత్రత బంగారాన్ని అగ్నిలో శుద్ధి చేసినట్లు దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్షించి శుద్ధి చేస్తాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు ఏదో వింత సంభవించుతున్నదని భయపడకండి. మీరు అగ్నిలో పుటం వేయబడి స్వచ్ఛమైన అపరంజిగా మార్చబడతారని వాక్యము సెలవిస్తుంది. అంటే ఆత్మీయ అప్రమత్తత. ప్రియులరా, దేవుని పనిలో ప్రతి భాగము విలువైనదే. నెహెమ్యా కాలంలో గుమ్మాలు, గోడలు, గోపురాలన్నీ పునర్నిర్మించబడినట్లే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కూడా పునర్నిర్మిస్తాడు. కొలముల గోపురము అంటే దాని అర్థం ప్రియులరా బట్టెల పొయ్యిలు, గోపురము లేదా అగ్నికుండల గోపురం అని. యెరూషలేము గోడల్లోని ఒక గోపురం ఆధ్యాత్మికంగా ఇది శుద్ధీకరణ, అప్రమత్తత మరియు దేవుని పునరుద్ధరణకు కార్యానికి గుర్తు చేస్తుందని చెప్పచ్చు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రియులారా, ఒకవేళ మీ జీవితంలో కూడా ఇది ఆలోచించవచ్చు. ఏమని అంటే, నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, ఎన్నో ఇబ్బందుల పాలైపోతున్నాను ప్రభుని నమ్ముకొని. అయితే దేవుడు నా విషయంలో కనికరం చూపెట్టడా అనేటటువంటి భావన నీలో కలుగుతుంది. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. చేతవాని వాడుగా మనము ఏవేవో ఆలోచించకూడదు. చాలా మంది శ్రమ వచ్చినప్పుడు నేను ఒంటరి వాడను, నాకు దిక్కెవరు లేరు అని బాధపడిపోతూ ఉంటారు.
కృపగల దేవుడే మనకు దిక్కు. ఆయనే మన సర్వస్వం. ఆ మహోన్నతుడైన దేవుని యొక్క అపారమైన కృప మన మీద ఉంది. ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. చూడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని ప్రభుల వారు సెలవిచ్చారు. శ్రమ ఈరోజు వచ్చేది. ప్రభు ఎప్పుడో నీతో పాటు ఉన్నాడు. ఈ రోజు వచ్చే శ్రమను చూడడం కంటే ఎప్పటి నుండినో నీతో ఉన్న ప్రభుని చూడడం మంచిది కదా. ఆ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనం కొలముల గోపురం యొక్క ఆ అనుభవాలు కలిగి ముందుకు వెళ్ళాలి. మనము స్వచ్ఛమైన అపరంజిగా మార్చబడి సర్వోన్నతుడైన దేవుని పాదముల చెంత జీవించువారుగా మనం కావాలి. 39వ వచనం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి, మేయా గోపురము నుండి, గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి అని వాక్యము సెలవిస్తుంది. వారు ఎఫ్రాయిము గుమ్మము అని చెప్పారు. ప్రియులారా, ఎఫ్రాయిము గుమ్మము యెరూషలేము పట్టణపు గోడల్లో ఉన్న ఒక ముఖ్యమైన ద్వారములలో ఒకటి. ఉత్తర దిశగా ఎఫ్రాయిము ప్రాంతానికి వెళ్ళే మార్గంలో ఉండేది. అందుకే దీనికి ఎఫ్రాయిము గుమ్మము అను పేరు వచ్చాది. బైబిలులో మొదటి 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనములో ఇశ్రాయేలు రాజు అయిన యెహోవాషు యూదా రాజు అయిన అమజ్యాను ఓడించి యెరూషలేము గోడలో ఎఫ్రాయిము గుమ్మము నుండి మూల గుమ్మము వరకు సుమారు 400 మూరల గోడను కూల్చివేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథములు 25వ అధ్యాయము 23వ వచనం ఇదే సంఘటనను మరొకసారి ఇక్కడ వివరించారు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు గుడారాల పండుగను జరుపుకునే సమయంలో ఎఫ్రాయిము గుమ్మము ప్రాంగణములో కూడా గుడారాలు వేసుకున్నారు. ప్రియులారా, గమనించాలి. అదేవిధంగా నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 39వ వచనంలో యెరూషలేము గోడ ప్రతిష్ఠ సందర్భంగా కృతజ్ఞత ఊరేగింపు ఎఫ్రాయిము గుమ్మము గుండా వెళ్ళింది. దీనిలో ఆధ్యాత్మికమైన సమాచారాలు ఏమిటి అని అడిగితే, దేవుడు చెదిరిపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాడు. ఒక్కొక్క పర్యాయం మనము ఆత్మీయంగా చెదిరిపోయామేమో, చెడిపోయామేమో. ఒక్కొక్క పర్యాయం మన జీవితంలో సర్వశక్తిమంతుడైన దేవునికి దూరం అయిపోయామేమో. ఇవి ఆలోచించాలి. అయితే ప్రభులు వారు తిరిగి మనల్ని పునరుద్ధరిస్తాడు. దేవుని ప్రజలు ఆయన సన్నిధికి ఆనందంతో ప్రవేశించాలని, దేవుని మార్గంలో నిలకడగా నడవాలని, ద్వారము ఎల్లప్పుడూ తెరచి ఉందని గుర్తు చేస్తూ ఉంది. ఎఫ్రాయిము గుమ్మము ఉత్తర దిశగా ఎఫ్రాయిము ప్రాంతానికి వెళ్ళే ప్రధాన ప్రవేశ ద్వారము కావడంతో యెరూషలేము రక్షణ ప్రయాణం ఆరాధనలో ముఖ్యమైన పాత్ర పోషించబడ్డది.
ఎఫ్రాయిము అంటే రెండింతల ఆశీర్వాదం అని కూడా అర్థం. కాబట్టి ఒకవేళ మన జీవితం, మన భవిష్యత్తు, మన కుటుంబం, మన పరిస్థితులు చెదిరిపోయి ఉంటే, దేవుడు తిరిగి మనల్ని ఆయన పునర్నిర్మాణము గావించి, ఆయన సన్నిధానంలోకి తీసుకురావటానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ఈ విషయంలో ప్రతి వారు కూడా సంతోషాన్ని కలిగి జీవించాలి. ఒకవేళ నీ జీవితంలో నీవు చెదిరిపోయి ఉంటే భయపడకుండా ఇప్పుడే ప్రభు పాదాల చెంత, తండ్రి ఆర్థికంగా చెదిరిపోయాను, ఆరోగ్యపరంగా చెదిరిపోయాను, కుటుంబము చెదిరిపోయాది, దయచేసి తిరిగి నన్ను పునర్నిర్మాణము చేయండి అని ప్రార్థిస్తే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ రీతిగా మనలందరినీ ప్రభుల వారు బలపరచునుగాక. దేవుని ఆత్మ మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.